ఇప్పటికీ తీసుకున్న భూములు చాలవు, ఇంకా కావాల్సి వస్తాయి అనేటటువంటి ధోరణితో తెలియపరిచారు. మరొక వార్త ఏంటంటే, మీరు చూస్తూనే ఉండారు, అంతకుముందు వరల్డ్ బ్యాంక్ కానీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, ఇతర బ్యాంకులు కానీ 31,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ అమరావతి రాజధాని నిర్మాణం కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రుణాలు మంజూరు చేసింది. వాటిల్లో కొంత రిలీజ్ చేశారు, పనులు టెండర్లు అయి పిలిచారు. ఇప్పుడు నిన్నటి వార్త ఏంటంటే, ఇంకా 69,000 కోట్ల రూపాయలు ఇంకా లోన్లు తీసుకోబోతున్నాము, అవసరమవుతాయి అని చెప్పొచ్చు. ఈ విధమైన ఆలోచనలు చేస్తూ ఉంటే ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్లదలుచుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను.